కృపాకరంగా దేవా మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తా ఉంటున్న సమయంలో ప్రభు సంఘ ఉపవాస ప్రార్థన బట్టి మీకు ఆశీర్వదించవచ్చు. ఈరోజు మీ కార్యంలో ప్రార్థన ద్వారా చూడాలని, మీ మాటలు ప్రార్థన ద్వారా వినాలని నేను వచ్చింటున్నా. తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభావ మీ స్వరూపంగా చేయండి, కనికరించండి, సహాయం. దేవుగా ప్రార్థన ఆరాధన అందరూ కూడా మీరు నడిపించాలి ప్రభావ. ఎక్కడెక్కడ ముందు కూడిన ప్రార్థన అక్కడ ఉంటారు కాబట్టి తండ్రి మీరు ఉండే దేవుడు వందనాలు చేస్తారు. మీ మాటలు చేస్తూ మీ స్వరం చేస్తూ మైక్రో విశ్రామించండి, వాతావరణం విశ్రామించుకోండి, సహాయం తండ్రి. అన్ని విషయాల్లో మీకు వాక్యం ద్వారా మీరు సంపూర్ణ మాట్లాడవలసిన కృతజ్ఞతాస్తుతులను చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. ఉపవాస ప్రార్థన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. మనం కూడా 9, 10 2 వచనాలు కలిసి చదువుకుంటాం. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 9, 10 ఈ 2 వచనాలు కలిసి చదువుతున్నాం. దైవజనం ఉన్న వాళ్ళు దయచేసి చదవాలి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 31 అందరం చదువుకుందా. 9:31 రాసిన సువార్త. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించాడు, ఆయన వారి మనవి ఆలకించు. అదే రీతిలో 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం. చివరిగా 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా. 5:14. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. అందరూ చదవాలి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం కలగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనం 3 భాగాలు జరిగిన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 9వ అధ్యాయంలో, 1 యోహాను రాసిన 5వ అధ్యాయం. ఈ 3 భాగాలలో ఒక విషయం మనకు కనబడతా ఉంది, మనం చూడగలుగుతున్నాం. ఏ విషయం చెప్పండి? చిత్తం, దేవుని చిత్తం. యేసుప్రభువు వారు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేరు. కాబట్టి ఆయన చిత్తమును ఎరుగుట అనేది మనం గుర్తించుకోవాలి. చిత్తం అంటే మన చిత్తంగా ప్రతి విషయంలో కూడా దేవుడి చిత్తము అనేది చాలా ప్రాముఖ్యమైన. అందుకే భక్తుడు అంటాడు, కీర్తనాకారుడు, ఆ దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకెంతో సంతోషకరము, ఆనందకరము. నీ చిత్తమే సిద్ధించుగా. యేసుప్రభువు చెప్పిన మాటలు మనం గుర్తిస్తా ఉంటే, నీ చిత్తమే జరుగుగాక తండ్రి అని ఆయన ప్రార్థనలో మనము చూడగలుగుతాం. నీ చిత్తము అనే మాట. ఇప్పుడు
మన చిత్తంగా మన ప్రార్థన మనం గుర్తించుకోవాలా. ప్రార్థన చేసేటప్పుడు మన ఇష్ట ప్రకారంగా, మన చిత్త ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా ఇలాగే ఇవ్వాలా, ఇలాగ చేయాలా, మాకు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, మరి ఈ విషయాలు ఇలాగ సహాయపడితే బాగుంటుంది అనేటువంటి మన చిత్తాన్ని మరి తిరుగుతూ ఉంటాం. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, తండ్రి దేవునికి మన ప్రార్థనలో గుర్తించాల్సిందంటే, నీ చిత్తానుసారంగా ఎవరైతే ప్రార్థిస్తారో ఆ వ్యక్తి యొక్క మనల్ని నువ్వు ఆలకిస్తావు అని వాక్యం మనకు ప్రారంభం. కాబట్టి ప్రార్థనలో ప్రవేశింపక మునుపు మనం చేయవలసింది ఏంటంటే, ప్రార్థనలో మన చిత్తాన్ని అస్సలు చేయి. మరి భక్ష్యంతులు కూడా మనం చూస్తే ఆయన దేవుని చిత్తాన్ని కనుగొనుట ఎట్లు అనేటువంటి మాటలో 7 విషయాల్లో రాస్తూ దేవుడు బయలుపరిచిన విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, నీ ఇష్టము నీ చిత్తము అనేది ఏమి కూడా ఉండకూడదు. నీ ఇష్టము నీ చిత్తము అంత దేవుని ఇష్టము దేవుని చిత్తమే జరగాలి అనేటువంటి ఆ ఆలోచన దేవుని ఆలోచనే. అన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే, మన ఇష్టము మన ప్రకారం, మన మాటల ప్రకారం నెరవేరాలి అంటే కూడుకుంటాము. మన మాటలు మన ప్రకారం నెరవేరడం కాదు, దేవుని ఇష్టము దేవుని చిత్తానుసారంగా నెరవేరడం. అందుకే మన చిత్తానికి దేవుని చిత్తానికి, మన ఆలోచన దేవుని ఆలోచన చాలా దూరం కదండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఎనిమిదవ వచనం, యెషయా గ్రంథం 55:8. 9వ వచనం, 2వ వచనం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశమునకు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు ఎంతో ఎత్తుగా ఉన్నారు కదా. అంటే ఇక్కడ మనం చూస్తామంటే, మన తలంపులు, మన ఆలోచన ఇలా ఉంటే బాగుంది, అలా ఉంటే బాగుంది. కొన్ని ఒకసారి మనం అనుకుంటాము, దైవ వాక్యంలో అర్థం కాకపోవడం ద్వారా దైవ వాక్యంలో ఇలాగ రాసుంటే బాగుండు అనేటువంటి తలంపులు ఉంటాయి. అయితే దేవుడు తన తలంపుల ప్రకారంగానే, తన చిత్త ప్రకారంగానే, తన ఆలోచన ప్రకారంగానే దైవ గ్రంథాన్ని ఆయన రాయించాడు. అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ విషయమే కాదు కానీ ప్రార్థనలో ప్రవేశిస్తున్న మనము, ప్రార్థన చేస్తున్న మనము మన ఆలోచన ప్రకారంగా మనము ప్రార్థిస్తే వాటి వలన ఎటువంటి ప్రయోజనం లేదు. మన ప్రార్థనలు ఫలింపు రావు. ఆయన చిత్తానుసారంగా ఎవరైతే ప్రార్థిస్తారో, ప్రార్థనలో ఆయన చిత్తం ఏమిటో అనేది మనం గుర్తించగలిగితే, లేకపోతే నీ చిత్తానుసారంగానే, మా చిత్తం కాదు ప్రభా, మా ఆలోచన కాదు, మా తలంపులు కాదు, వీటన్నిటిని ప్రక్కన వచ్చి మీ చిత్తానుసారంగానే మమ్మల్ని నడిపించు, లేక చిత్తానుసారంగా ప్రార్థించడం కృప చూపించు, నీ చిత్తానుసారంగా ఏదైనా సరే మేము అడిగేది నీ చిత్తానుసారంగానే ఇవ్వండి ప్రభా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఖచ్చితంగా దేవుడు తన చిత్తానుసారంగానే మనకు ప్రార్థన జవాబు ఇస్తాడు. ముందు మనం ఆయన చిత్తానుసారంగా అడుగుట నేర్చుకోవాలి. చూడండి, శ్రమలు కష్టాల్లో మనం ఇష్ట ప్రకారంగా కాదు కానీ ఒక మాట కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం, మనకు తెలిసిన మాటలే. 26వ అధ్యాయం 42వ వచనం, 26-40. మత్తయి రాసిన సువార్త 26-40. ఆయన మరలా రెండవ వారు వెళ్ళి, నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే గాని సాధ్యము కాని నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థన చేశాను. నీ చిత్తమే సిద్ధించుగాక. చూడండి, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మోయవలసినటువంటి సమయం రాబోతున్నది. అది ఎంతో భయంకరమైనటువంటి
కార్యము. ఆ కార్యం ఎవరు కూడా చేయలేరు. ఒకవేళ చేసినా కూడా మధ్యలోనే చనిపోతారు. ఆ కార్యము సకల లోక పాపమును భరించవలసిన కార్యం. యేసులో వారు శరీరధారిగా ఉన్నాడు, బలహీనమైనటువంటి వ్యక్తిగా శరీరధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ కార్యం చేపట్టాలి. ఆ కార్యం చేస్తేనే సర్వలోకంలో ప్రతి మనుషులకి విడుదల, విమోచన, రక్షణ అనేది కలుగుతుంది. అది ఎంతో భయంకరమైంది. విన్న వాళ్ళరా, ఒకవేళ ఇలాంటి కార్యం ఆయన ఈ కార్యం ద్వారానే చేయలేకపోయినా వేరే విధానంలో ఆయన శక్తి ద్వారా, ఆయన మాట ద్వారా చేయించమో కానీ తండ్రి యొక్క చిత్తము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయడం ప్రకారంగా తండ్రి యొక్క చిత్తము అదే విధానంలో నెరవేర్చవలసిన వాడుగా ఉన్నాడు. ఆ విధానంలో నెరవేరిస్తే తనకు కష్టము, బాధ, వేదన, చెప్పలేనంత శ్రమ ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ ప్రాముఖ్యం కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఏదైతే ఉద్దేశించున్నాడో అది చేయడమే ఆయన ప్రాముఖ్యమైనటువంటి విషయము. తన శ్రమ ప్రాముఖ్యంగా, తన బాధ ప్రాముఖ్యంగా ఏమంటున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం, 36వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం చదవండి. 6:39. యోహాను సువార్త 6:39. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిని నేనేమియో పోగొట్టుకొనక అంత్యమున దాని వేపుని నన్ను పంపిన వాని చిత్తము. దేవుని యొక్క చిత్తం ఆ పైన 30 నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. ఎందుకు వచ్చాడు ఆయన? పంపిన వాని చిత్తం. తండ్రిని దేవుని చిత్తమే. మరి శ్రమ ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, ఇవన్నీ ఎట్లా పోవాలంటే ఆయన ఉన్నా కూడా తండ్రిని చిత్తం నెరవేర్చడమే. తన సొంత చిత్తం కాదు అని మనం గుర్తించుకోవాలి. మనం ఆలోచిస్తా ఉంటే ప్రియమైన వారి దావీదు మహారాజు జీవితంలో మాట గమనిస్తే దావీదు మహారాజు రాజ్యానికి వచ్చిన వెంటనే తాను ఆలోచించేటువంటి విషయం ఏమిటి చెప్పండి? రాజ్యానికి వచ్చిన వెంటనే తనకు ఒక హృదయం, ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? మందసాన్ని మందసం తేవడమే కాదు, ఒక స్థలంలో దాన్ని ఏర్పరిచి ఒక పెద్ద మందిరం కట్టాలి. ఆలోచన, దేవాలయం కట్టాలి. ఇది ఆలోచన వచ్చేసి తన హృదయం. అందుకే తన హృదయంలో ఆలోచన ప్రకారంగా 2 సమూయేలు 6వ అధ్యాయంలో ఆ మందసాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు కొంత పొరపాటు ద్వారా ఒక వ్యక్తి మరణించాడు. మళ్ళీ వ్యక్తి తీసుకువెళ్ళి ఓబేదేదోము ఇంట్లో ఆ మందసాన్ని పెట్టేశాడు. 3 నెలల తర్వాత ఓబేదేదోము దేవుడు ఆ మందసం ద్వారా ఆశిస్తున్నాడని తెలుసుకొని ఆ మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఉంచాడంటే దావీదు మరి యెరూషలేములో దాని కొరకై సిద్ధపరిచిన స్థలాన ఆ యొక్క మందసాన్ని ఉంచాడు. చూడండి 2 సమూయేలు 6వ అధ్యాయం, 2 సమూయేలు 6వ అధ్యాయం 17వ వచనం. 2 సమూయేలు 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మందసమును తీసుకుని వచ్చి దాని మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును దావీదు దాని కొరకై ఏర్పరిచిన స్థలమున ఉంచగా, దావీదేమో దాని కొరకు స్థలం ఏర్పరిస్తే దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని తలంపు ఏమిటి? దావీదు ఉద్దేశం చాలా బాగానే ఉంది. దేవుని మందిరం కొరకై తాను ఎంతో మరి మందసాన్ని తీసుకురావాలా, యెరూషలేములో ఉంచాలా అని ఆలోచించి దాని కొరకు ఒక మంచి ప్రశస్తమైనటువంటి విలువైన స్థలాన్ని తను ఏమైనా ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఎంతో పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. సరే, తన ఇష్ట ప్రకారంగా తీసుకొచ్చాడు. అక్కడ ఆ స్థలంలో దేవుని మందసాన్ని అక్కడ గుడారాన్ని తను అక్కడ వేశాడు. తర్వాత తన ఆలోచన ఆలోచిస్తే దేవుని మందిరాన్ని కట్టాలనే ఆలోచన కూడా తనకు ఉంది. దాని కొరకై విలువైనటువంటి బంగారు, ఇత్తడి, ఇనుము అన్ని కూడా రాళ్ళు, ఆ విలువైన రాళ్ళు, పాలిస రాళ్ళు అన్ని
అన్ని కూడా సంపాదించి పెట్టాడు. అయితే దేవుడి చిత్తం ఏమిటో తను అర్థం చేసుకోలేక పోయాడు. దేవుడి మనసు ఏమిటి, ప్రత్యక్ష గుడారం యొక్క విషయం ఏమిటి, ఆమె చిత్తం ఏమిటి అర్థం చేసుకోలేడు. కాబట్టి మనసులో ఆ విధాన ప్రకారం చేసినప్పటికీ దేవుడు తన చిత్తానుసారంగా తన చిత్తమైనటువంటి కార్యం జరిగించాడు. చూడండి 2వ సమయంలో 24వ అధ్యాయం 24వ అధ్యాయము 18వ వచనం. 24వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున గాడు దావీదునకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క స్థలంలో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుకుని అతనితో చెప్పగా. చూడండి, ఇది దేవుడి యొక్క చిత్తం. మానవుని చిత్తం వలె, దావీదు చిత్తం వలె కాదు. దావీదు సొంత ఆలోచనలాగా ఒక స్థలంలో ఏర్పాటు చేయాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారంగా అరౌనా కళ్ళము దగ్గర దేవుని యొక్క మందిరము ఏర్పరచబడవలసినది. ఆ కళ్ళము మోరియా పర్వతము దగ్గర. చూడటం మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం దయచేసి చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో దావీదునకు ప్రత్యక్షమైన ఇప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున వర్ణాను కళ్ళమందు కట్టనారంభించెను. చూడండి, వర్ణాలు కళ ఏమిటండి? దేవుడు సెలవిచ్చాడు, అక్కడికి వెళ్ళి నువ్వు మరి ఆ స్థలంలో మందిరము కట్టాలన్నట్టుగా ఆ స్థలము దేవుడి సన్నిధిని సమీపిస్తూ ప్రియమైన మాట్లాడా. మొదటి 6వ అధ్యాయంలో తాను సిద్ధపరిచిన ఒక స్థలాన్ని తీసుకువెళ్ళాడు. కానీ అది దేవుడు చూపించిన స్థలం కాదు. దేవుడు చూపించిన స్థలం తన చిత్త ప్రకారం కాదు. దేవుడి చిత్త ప్రకారం కానీ దేవుడి ఇష్ట ప్రకారం కానీ అరౌనా కళ్ళం దగ్గర మోరియా పర్వతమందు దేవుడి స్థలాన్ని ఏర్పాటు చేశాడు, దేవుడి చిత్త ప్రకారంగా. కాబట్టి ప్రార్థనలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, మన చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తమే జరగాల. కాబట్టి ఆ చిత్తానుసారమైన ప్రార్థనలే చేయాలి. మన ఇష్ట ప్రకారంగా మనకేది అవసరం ఉన్నాయి వాటిని ప్రాముఖ్యమని కాదు. ఆయన చిత్తానుసారమైన ప్రార్థనను జరిగించిన వారైతే దేవుడు అంగీకరించేవాడని చూస్తా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఆయన చిత్త విషయంలో మనం గమనిస్తే చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనుష్యులను సంతోషపెట్టు వారమై వారు చేయనట్లు, మనుషులను సంతోష పెట్టేటువంటి విషయంగా. చూడండి, ఇంకో మాట మనం చూస్తే చూడండి 30 రోమరాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. 15:30. సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన నా పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమన్నట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ ఎద్దకు వచ్చి, దేవుని చిత్తము అనే మాట చూస్తాము. అనగా సంతోషంతో ఆ చిత్తాన్ని మనము నిర్వర్తించవలసిన వారంగా ఉంటున్నాం.
సంతోషంతో ఏదో బాధతో కాదు, పూర్ణముగా ఆయన చిత్తాన్ని సంతోషంగా. ప్రియమైన వారా, దేవుని చిత్తాన్ని సంతోషంగా చేయాలంటే మనకు దేవుని చిత్తం అనేది ఇష్టం లేకపోతే మనం చేయలేము. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని ఇష్టపూర్వకంగా మనం చేయడానికి ఇష్టపడతామో, దేవుని చిత్తాన్ని సంతోషంగా చేయడానికి ఇష్టపడతామో, అది మనకు దీవెనకరంగా ఉండాలి. కాబట్టి ఆయన ప్రార్థనలో, మనం చేసే ప్రార్థనలో దేవుని చిత్తము సంతోషంగా ప్రభావం జరిగించు ఆయన, నీ చిత్తాన్ని సంతోషంగా మా జీవితాలలో, సంఘ జీవితాల్లో, విశ్వాస జీవితంలో నీవే సంతోషంగా జరిగించు. ఆయన చిత్తమును సంతోషంగా ఇష్టపూర్వకంగా జరిగించినట్లు కోరుకోవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైన వారా, సంతోషంగా ఆయన చిత్తాన్ని మనం ఒప్పుకోకపోతే, సంతోషంగా ఆయన యొక్క సంకల్పాలకు మనము కలవకపోతే ఎంతో నష్టపరచబడతాం. కాబట్టి మన ప్రార్థన విషయంలో మనం గుర్తిస్తే, సంతోషంగా నీ చిత్తాన్ని నేను మరి నిలుచుకుంటాను, నీ చిత్తమే జరిగించు ప్రభువా, సంతోషంగా ఆనందంగా అది జరగాలని మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు ప్రభా మరి ఇవి తొలగించాలంటారు, కానీ సంతోషంగా వీటిని నాకు ఇచ్చినావు ప్రభా, నీకు స్తోత్రములు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని చిత్తము. నీవు ఏమి చేసినా కూడా నీ ఇష్టం నేను సంతోషిస్తుంటున్నాను, ఆనందిస్తుంటున్నాను అనేటువంటి ప్రార్థన మన హృదయంలో నుండి రావాలని గుర్తించాలి. ప్రియమైన వారులారా, ఇప్పుడు దేవుని సంతోషం ప్రాముఖ్యమా, దేవుని చిత్తం ప్రాముఖ్యం, మన చిత్తం ప్రాముఖ్యమా, దేవుని ఆనందం ప్రాముఖ్యం, మన ఆనందం ప్రాముఖ్యమా? దేవుని ఆనందమే, దేవుని చిత్తమే ప్రాముఖ్యమైంది. వాటి కొరకై మనం దుఃఖమైనా సరే పడవలసిన వారంగా ఉన్నాం, సంతోషంగా వాటిని మనము అంగీకరించవలసిన వారంగా ఉంటున్నాం. మనం ఒకసారి ఆలోచిస్తే, మరియమ్మ యేసు ప్రభువు యొక్క తల్లి గురించి మనం ఆలోచిస్తే, మరి ఆ దినాల్లో ఎలా ఉండేది, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యేసు అంటే కన్యక గర్భాన జన్మిస్తాడు అనేటువంటి తాత్పర్యం, ఆ మాటలు దైవ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి కన్యక అయినటువంటి స్త్రీలందరూ కూడా ఎదురు చూసేవారు, నా గర్భమున మరి యేసు ప్రభు జన్మిస్తాడా అన్నట్టుగా. అయితే ఇక్కడ ఏమి ప్రాముఖ్యమైందంటే, యేసు ప్రభు వారు జన్మింపబడక మునిపే మరియమ్మకు యేసుకు వివాహము జరిగిపోయింది. వివాహం జరిగిన తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఆమె గర్భవతి అని ఆమెకు తెలియదు. అంతకుముందు యేసు ప్రభు వారు దేవదూత మరి వివరించాడు, నీవు గర్భవతి అవుతావు, నీవు కుమారుడు అంటావు. ఈ సందర్భం జరిగినప్పుడు ఆమెకు ఎంతో బాధ, వేదన, లోకంలో ఉండేటువంటి అవమానం, వివాహం కాకపోతే గర్భవతిగా సామాన్యంగా నమ్మనటువంటి లోకం, వివాహం అయిన తర్వాత తన భర్త కూడా నమ్మనటువంటి లోక పరిస్థితి. అయితే దేవుని చిత్తానికి తన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోకి వస్తాడు. తనకి ఎంత అవమానమైనా సరే భరించడానికి ఆమె సిద్ధమై ఉన్నది. నీ దీనురాలపై నీ కృప చూపినావు ప్రభు అని ఆమె సిద్ధమై ఉన్నది. మనం ప్రార్థించే ప్రార్థనలో దేవుని సంతోషం ప్రాముఖ్యము. ఆ ప్రార్థనలో మనకు నష్టమైనా కష్టమైనా సరే దేవుడు సంతోషంగా కార్యములు జరిగించడానికి కొరకై సంతోషంగా మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చి తండ్రిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంతోషించాలనే విషయాన్ని మనము గుర్తించాలి. ఇది రెండోది మనం చూస్తా వస్తున్నాం. మూడోది మనం చూస్తా ఉంటే, దేవుడి చిత్తం యొక్క పరిచర్యలో ముందు కొనసాగునట్టు దేవుడు మనకు సహాయం చేయాలి. చూడండి 2 కొరింథీ 8:5. 2 కొరింథీ 8:5 చదవండి. 2 కొరింథీ 8:5 చదవండి. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకుని
కూడా లేదు. దేవుడి చిత్తం వల్ల మామూలు తమను తామే ప్రభువుకు అప్పగించుకున్న పరిచర్య. వారగా ప్రార్థనలో మనము ప్రార్థించవలసిందంటే దేవుడి చిత్తానుసారంగా మనము ప్రభువుకు అప్పగించుకున్నట్టు ఆయన చిత్తం కొరకై ప్రార్థించే విధంగా ఉండాలి. ప్రభువా, మీ చిత్తానుసారం నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నా, నన్ను మేము మీకు మీకు అప్పగించుకుంటున్నా. మీ పరిచయ కొరకై మీ చిత్తానుసారంగా మమ్మల్ని బలపరిచి వాడుకోవలసిందిగా మరి ప్రార్థిస్తున్నారని ప్రార్థించాలి. ఆయన చిత్తాన్ని మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, ఆయన పరిచయకు హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే అప్పచెప్పుకుంటామో, దేవుడు అంగీకరించేవాడు, దేవుడు కార్యం చేసేవాడు, ఆయన పరిచయలో మనం సహాయం చేసేవాడు. చిత్తానుసారంగా మనం ఏ పరిచయం చేయకపోతే ఆ చిత్తానుసారంగా పరిచర్య ఫలవంతమైనదిగా ఉంటుంది. మనం చేసే పనిలో, మనం అప్పగింపుకోవడంలో మనం అంగీకరించుకొని అప్పచెప్పుకొని ఆ పరిచయం కొరకే ఆయన చిత్తానుసారంగా మమ్మల్ని వాడుకో ప్రభా, మమ్మల్ని బలపరచు ప్రభా, మాకు సహాయం చేయ ప్రభా అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు బలపరిచి మనం వాడుకునే వాడుగా చూస్తాం. దైవ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కావచ్చు, బర్నబా కావచ్చు, వారు ప్రభు చిత్తానికి అప్పచెప్పుకొని పరిచయ విషయంలో, దైవిక కార్య విషయంలో వారు ముందు కొనసాగుతూ వచ్చారు. వారితో పాటు ఇంకా కొంతమంది సహకారులుగా ఉంటూ వచ్చారు. చూడండి అపోస్తల కార్యం. తమ్ముడు అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యాలు 13. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకై వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపిరి. పరిచర్య, దేవుడి పరిచయ చిత్తానుసారంగా వెళ్ళిన పరిచయం బట్టే అనేకమైన సంఘాలు, అనేకమైన ఆత్మలు రక్షింపబడుతూ వచ్చాడు. దేవుడే ఆ కార్యం చేస్తూ వచ్చాడు, దేవుడే పంపించాడు, దేవుడే పరిచయంలో వాడుతున్నాడు. ఇంకా మాట్లాడండి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 40వ వచనం. అపోస్తల కార్యాలు 15:40, 15:40 చదవండి. వారు 15 పౌరుడు సేనలు ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి, ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే ఏం చేశాడంటే బయలుదేరి ప్రభు చిత్తానికి అప్పగింపుకున్న వాడుగా మనం చూస్తా ఉంటున్నాం. ప్రియమైన వారు, తర్వాత అతను ప్రభు చిత్త అప్పగింపుకుని తన పరిచయం కొరగా తిమ్మతి కావచ్చు, అడుగులా ముస్లింలు కావచ్చు, మరి అంటే కొంతమంది దైవభక్తులు కావచ్చు, అప్పచెప్పుకొని పరిచయంలో వారు ముందు కొనసాగుతూ వచ్చారు. దేవుని కృప, దైవ చిత్తానుసారమైనటువంటి పరిచయంలో మనం కొనసాగడానికి కొరకై ప్రభువుకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ప్రభు నీ చిత్తానుసారంగా మీ సేవ, మీ పరిచయంలో మమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా నన్ను మమ్మల్ని బలపరిచి వాడుకో ప్రభు. మీ చిత్తానుసారణ పరిచయం కొరకై మమ్మల్ని సిద్ధపరచు ప్రభు అని ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, 4వదిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి 36. హెబ్రీ పత్రిక మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై మీకు ఓరిమి అవసరమైన తొందరపాటు కాదు, ఓరిమి అవసరం. ఓర్పు, దేవుని చిత్తము జరగాలి అంటే మనకు ఓర్పు అవసరమై ఉన్నది. కొంతమంది అనుకుంటాడు ప్రార్థన చేసి పెట్టిన రావాలా, లేకపోతే ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఎందుకు రావట్లేదు. ఆయన చిత్తానుసారంగా, ఆయన సంకల్పాల ప్రకారంగా ఆ ప్రభు దేవుడు జరిగించేవాడు.
అంతవరకు మనము ఓర్పుతో ఎదురు చూడవలసిన వారంగా ఉంటున్నాం. ఏది ఏమైనా సరే ఆయన చిత్త ప్రకారంగానే జరగవలసిన కార్యములను ఆయన జరిగించవలసిన వాడుగా ఉంటున్నాడు. వాటి కొరకై ఓర్పుతో ఎదురు చూస్తే మనము మంచి ఫలాలు పొందగలిగిన వారంగా ఉంటున్నాం. మనకు ఆయన చిత్తము ద్వారా జరిగే కార్యాల కొరకై ఓర్పు అవసరం. వెంటనే జరగాల, వెంటనే చేయాలా, వెంటనే కావాలా, ఇవన్నీ కాదు. ప్రభువా, నీ చిత్తానుసారంగా నువ్వు చేసే కార్యాలు, నీవు చిత్తానుసారంగా జరగవలసిన కార్యాలు అవన్నీ కూడా మేము ఓర్పుతో ఎదురు చూసేవారు అంటున్నాం. మనం అడిగినవన్నీ కూడా ఆయన అంగీకరించి వాటిని ఇవ్వాలంటే కొంత ఓర్పు మనకు అవసరమై ఉన్నది. ఆయన చిత్తానుసారమైన కార్యము ఓర్పు ద్వారా మనం గమనించవలసిన వారంగా ఉన్నప్పుడు అవి నెరవేర్చబడేవారుగా ఉంటారు. దిగిన వారు ఒక్కోసారి తొందరగా జరగవచ్చు, ఒక్కోసారి చివరికి చాలా లేట్ కావచ్చు. కానీ ఓర్పు ద్వారా మనం చూసేటువంటి వాటిని బట్టి ఒక భూమి యొక్క వ్యవసాయం ఏం చేస్తాడు, భూమిని పండించే వ్యక్తి పంట వేసిన తర్వాత గింజలు అయిన తర్వాత ఓర్పుతో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు వాటిని కాసి పెట్టుకుని జాగ్రత్తగా ఓర్పుతో ఉంటాడు. చివరికి తనకు రావాల్సిన పంట వచ్చినప్పుడు కోసుకుంటాడు, సంతోషిస్తాడు, అనుభవిస్తాడు. చివరి వరకు కూడా దాన్ని బట్టి ఆ అనుభవం తనకు కలిగి వచ్చింది. కాబట్టి ప్రార్థన యొక్క అంగీకారం కలగాలంటే ఆయన చిత్తానుసారంగా జరిగే వాటన్నిటికీ ఓర్పు అవసరము. అవి మనం చూసినప్పుడు ఆ ప్రపంచ దేవుడు జరిగించిన వాడు చూసినప్పుడు సంతోషంతో వాటన్నిటిని మనము సంతోషంతో అంగీకరించేవారంగా, ప్రార్థించేవారంగా ఉన్నారు. ప్రార్థనకు ఫలితం ఇచ్చిన వారు కాబట్టి స్తుతించేవారంగా ఉన్నారు. కాబట్టి గుర్తించుకుందాం ఈ 4 విషయాలు. చివరిగా ఒక్కొక్క మాట గుర్తిస్తే రోమా రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చదువుతారు. ఇలా చదువుతారు 15, 30. తప్పిపబడి పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు దేవుడి చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీరు నా కొరకు దేవుడికి చేయి ప్రార్థనను పోరాడవలనని బట్టి ఆత్మఫలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొడుచున్నారు. ప్రీతికరమైన ఉన్నట్లు దేవుడి చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి చూడండి. అంటే దేవుడి యొక్క దైవదాసులైన వారి యొక్క సేవా పరిచర్య మరి మన మధ్య ఘనంగా జరగడానికి కొరకే మనం ప్రార్థించాలి. ఆయన చిత్తానుసారంగా దైవుడు చూడండి. రోమ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ఇప్పుడేలాగైనాను ఆటంకం లేకుండా మీతో వచ్చుటకు దేవుని చిత్తముగా నాకు వీలువలు కలుగునేమో అని బతిమాలకొచ్చి మీరు గురించి ఎడదగగా జ్ఞాపకము చేసుకొచ్చున్న దేవుడి చిత్తం వల్ల నాకు వీలు కలుగునట్లు. మనము దైవ చిత్తం వలన దైవుడైన వారు వచ్చి మరి ఆత్మక్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, ఆత్మ రక్షణ కొరకై వాక్యమును ప్రకటించేవారు ఆయా సందర్భాలలో రావడానికి కొరకై మరి ప్రార్థనాపూర్వకంగా ఆయన చిత్తానుసారమైన వ్యక్తులు దేవుడు తీసుకొచ్చినట్లు దైవ కార్యములు జరుగునట్లు కూడా మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి గుర్తించుకుందాం, ఈ 5 యొక్క ప్రార్థన అనుభవాలు మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ అనుభవాలు కలిగిన మనము దేవుని చిత్తమే ప్రాముఖ్యం. మన చిత్తం కాదు, మన తలంపు కాదు, మన ఆలోచన కాదు, మన సొంత నీతి కాదు. దేవుని చిత్తమే ఇదే జరగాలి ప్రభు, నీ చిత్తమే ఇది జరిగించు, నీ కార్యంలే, నీ పరిచయం నీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించు. అనేకమైన ఆత్మలు తీసుకురండి ప్రభు, పరిచయం ముందు కొనసాగించండి ప్రభు, మీ చిత్తానుసారం నడిపింపు చేయి ప్రభు. మనం ప్రార్థనలో ముందుకు కొనసాగించవలసిన వారంగా ఉన్నాం. అలాగా ఉండడానికి ప్రభు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. ఒక పాట పాడుకుందాం ప్రాముఖ్యంగా.
దాంట్లో ఒక పాట పాడుకుని లేచేప్పుడు ఒక పాట పాడుకుందాం.